నేటి సేవకుడా నీ ద్విపాత్రాభినయం ఇది నిజ సేవకులకు వర్తించదు. విందామా? హేబెలువు నువ్వే, కయీనువు నువ్వే, ఏశావువు నువ్వే, యాకోబువు నువ్వే, యోసేపువు నువ్వే, పొతీఫరో భార్యవు నువ్వే, ఎలీషావు నువ్వే, గెహాజీవు నువ్వే, దావీదువు నువ్వే, గొలియాతువు నువ్వే, మోషేవు నువ్వే, ఫరోవు నువ్వే, బాప్తిస్మిచ్చి యోహానువు నువ్వే, హేరోదియావు నువ్వే, తండ్రికి పెద్ద కుమారుడవు నువ్వే, చిన్న కుమారుడవు నువ్వే, యోహానువు నువ్వే, ఇస్కరియోతు యోదావు కూడా నువ్వే, పేతురువు నువ్వే, గారడివాడైన సీమోనువు కూడా నువ్వే, రక్షకుడైన క్రీస్తువు నువ్వే, భక్షకుడైన సాతానువు కూడా నువ్వే. దేవుని మాస్కు ధరించి నీ లోపల ఉన్న దయ్యాన్ని వాడుకుంటున్నావు. లోతైన వాక్యం, ప్రచారంజకమైన జనాకర్షణ వాక్యం చెబుతావు. లేకపోయినా సరే అద్భుతాలు ఆశ్చర్యాలు ద్వారా భ్రమ పెట్టి ధనార్జన. ఆనాటి అపోస్తలులైతే ప్రజలు వారి ఆస్తులు అమ్మి తెచ్చిపెట్టి వారి పాదాల ముందు పెట్టిన డబ్బును వెంటనే చిల్లి గవ్వ కూడా లేకుండా బీదలకు పంచిపెడితే నేటి నవీన అపోస్తలులు బైబిల్లో ఇవ్వడానికి సంబంధించిన అన్ని వాక్యములు సంఘం మీద రుద్ది ఇచ్చే వరకు పీడించి సొమ్ము కూడబెడుతున్నారు. సంఘస్థులు పరలోక బ్యాంకులో ధనం, ఆస్తి, ఆభరణాలు, ఖరీదైన భవంతులు మొదలగునవి కూర్చుకుంటుంటే సేవకులు మాత్రం భూమి మీద అన్ని భోగాలు అనగా ఖరీదైన భవంతులు, పొలాలు, స్థలాలు, బ్యాంకు బ్యాలెన్సులు, బంగారు నగలు, విలాసవంతమైన కార్లు, దుస్తులు ఒకటేంటి వీరి కుటుంబ సభ్యులందరూ బ్యూటీ పార్లర్కు వెళ్ళాకే బయటికి వస్తారంట. కొంతమంది సంఘాల్లో కానుకలు లెక్క పెట్టలేక బస్తాల్లో నింపి గొడౌన్లలో దాస్తున్నారంట. పరలోక గవిని అయిన మందిరము నడిపే కాపరులు నరకంలో ఆస్తి కూర్చుకుంటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.